రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. ప్రశ్న రావణ్ అలియాస్ బచ్చలకూరి జోసెఫ్ ఈ వ్యక్తి చేసిన వ్యాఖ్యల వల్ల కొన్ని పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసులు పెట్టారు. అయితే మొదట పిఠాపురం, తర్వాత సర్పవరం, తర్వాత మచిలీపట్నానికి సంబంధించి ఎనుగుతురు, తర్వాత మళ్ళీ అనకాపల్లికి సంబంధించి పాయకపురం, ఇలా వివిధ పోలీస్ స్టేషన్లో కొన్ని సెక్షన్ల కింద ఇతన్ని కేసులు పెట్టి అరెస్ట్ చేయడం అయితే జరిగింది. అయితే మొదట పిఠాపురం పోలీసులు అరెస్ట్ చేశారు, తర్వాత బెయిల్ పైన బయటకు వచ్చాడు. మళ్ళీ వెంటనే సర్పవరం పోలీసులు అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చాడు. మళ్ళీ వెంటనే ఇనుగుదురు, మచిలీపట్నానికి సంబంధించి ఇనుగుదురు పోలీసులు అరెస్ట్ చేశారు, మళ్ళీ బెయిల్ పైన బయటకు వచ్చాడు. మళ్ళీ అనకాపల్లి జిల్లాకు సంబంధించి పాయకాపురం పోలీసులు అరెస్ట్ చేశారు. యలమంచిలి కోర్టు ఈరోజు అతనికి బెయిల్ ఇచ్చింది. మరే ఇతర పోలీస్ స్టేషన్లో సంబంధించి పోలీసులు ఇతన్నైతే అరెస్ట్ చేయలే. తర్వాత రావణ్ కూడా రీసెంట్గా మీడియాకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, సపోర్ట్ చేసిన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా జాడ శ్రావణ్ ఎవరైతే ప్రతిసారి అతనికి బెయిల్ తీసుకొస్తున్నాడో ఆ వ్యక్తికి సపోర్ట్ చేస్తూ అతను మాట్లాడిన క్లిప్ ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ఈ కేసులకు సంబంధించి ఒక ప్రెస్ మీట్ పెడతాను అంటూ కూడా అతను మాట్లాడి వెంటనే వెళ్ళిపోవడం జరిగింది. గత కొన్ని రోజుల నుంచి ప్రశ్న రావణ్ పైన అనేక పోలీస్ స్టేషన్లో చాలా కేసులు అయితే నమోదు అయ్యాయి. ఇదంతా కూడా కారణం ఏంటంటే ఏలూరు క్రీస్తు దళిత్ సమర శంకారావం అనే ఒక సభలో ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే ఆయన అరెస్ట్ అయ్యారు. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి, రఘురామ కృష్ణరాజు గారిని ఉద్దేశించి, కూటమి ప్రభుత్వం గురించి ఆయన చేసిన వ్యాఖ్యల వల్లే ఆయన అరెస్ట్ అయ్యారు. అయితే కొన్ని సెక్షన్ల కింద కేసు నమోదు చేయడం అయితే జరిగింది. ఆ సెక్షన్స్ ఏంటో ఒకసారి నేను మళ్ళీ మీకు వినిపించే ప్రయత్నం చేస్తా. బిఎన్ఎస్ సెక్షన్ 196 మతం, జాతి, పుట్టిన స్థలం, నివాసం, భాష వంటి కారణాలతో వివిధ వర్గాల మధ్య శత్రుత్వాన్ని లేదా విద్వేషాలని రెచ్చగొట్టడం. బిఎన్ఎస్ సెక్షన్ 352 శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ఉద్దేశపూర్వకంగా అవమానించడం లేదా రెచ్చగొట్టడం. బిఎన్ఎస్ సెక్షన్ 356(2) మరియు 356(3) ఎలక్ట్రానిక్ మాధ్యమాల, సోషల్ మీడియా, యూట్యూబ్ లేదా ముద్రిత పాఠాల ద్వారా ఒకరి వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా పరువు నష్టం కలిగించడం. బిఎన్ఎస్ 111 నేరానికి ఉసిగొల్పడం లేదా కుట్ర పన్నడం, అబాండ్మెంట్. ఐటీ యాక్ట్ సెక్షన్ 66 కమ్యూనికేషన్ సేవల ద్వారా అభ్యంతరకరమైన, అసభ్యకరమైన లేదా ద్వేషపూరిత సందేశాలను, వీడియోలని పంపటం. సో ఈ సెక్షన్స్ కింద కొన్ని పోలీస్ స్టేషన్స్లో ఇతని పైన కేసులు అయితే నమోదయ్యాయి. అలాగే సర్పవరం పోలీసులు కూడా ఎందుకు అరెస్ట్ చేశారంటే, ఆ సల్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక పాఠశాలలో కుల వివక్షత అయిందని ఒక గొడవ జరిగింది. సో ఆ పిల్లల దగ్గర కూడా ఇతను అంటే కొంచెం వేరే రకంగా కావాలనే మాట్లాడించాడు అనే ఆరోపణలు చేస్తూ కూడా కొంతమంది కేసులు అయితే పెట్టారు. దానికి కూడా ఇతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. మొత్తానికి ఇతను ఎందుకు అరెస్ట్ చేశారంటే, పవన్ కళ్యాణ్ పైన ఇతను చేసిన వ్యాఖ్యలే కారణం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి పైన చేసిన వ్యాఖ్యల వల్లే ప్రశ్న రావణ్ అరెస్ట్ అయ్యాడు. చేత ఒక వ్యక్తి, జనసేన పార్టీకి సంబంధించి ఒక వ్యక్తి పిఠాపురం పోలీస్ స్టేషన్లో అతని పైన కేసు అయితే పెట్టడం జరిగింది. దాని తర్వాత పిఠాపురం పోలీసులు హైదరాబాద్లో ఉన్న ప్రశ్న రావణ్ని అరెస్ట్ చేసి తీసుకెళ్లారు. తర్వాత 24 గంటల్లో అతనికి బెయిల్ లభించింది. వెంటనే విడుదలైన వెంటనే మళ్ళీ సర్పవరం పోలీసులు అతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత మళ్ళీ బెయిల్ వచ్చింది. ప్రతిసారి అతనికి బెయిల్ తీసుకొస్తుంది. ఆ రోజు ఎవరైతే ఆ సభని కండక్ట్ చేశారో జాడ శ్రావణ్ కుమార్, సో ఆయనే బెయిల్ తీసుకొస్తున్నారు. మళ్ళీ పోలీసులు వెంటనే అరెస్ట్ చేస్తున్నారు. సో మళ్ళీ మచిలీపట్నానికి సంబంధించి ఇనుగుదురు అనే పోలీసులు కూడా అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ అక్కడ కూడా బెయిల్ లభించింది. మళ్ళీ పాయకపురం పోలీసులు వెంటనే అతన్ని అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఇలా 4 స్టేషన్స్లో అయితే మాత్రం ఇతన్ని అరెస్ట్ చేయడం అయితే జరిగింది. ఇంకా కేసులు ఉన్నాయి, ఇంకా చాలా కేసులు ఉన్నాయి. మళ్ళీ అరెస్ట్ చేసే ఛాన్సెస్ కూడా ఉన్నాయంటూ కూడా చెప్తా ఉన్నారు. అలాగే మరికొంతమంది ప్రశ్న రావణ్ని చిత్రహింసలకి గురి చేసి ఉంటారంటూ కూడా ప్రశ్న రావణ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. మీడియా ముఖంగా మాట్లాడుతూ ఉన్న పరిస్థితి.
అలాగే వారికి ఉన్న సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ప్రశ్న రావణ్ణి కొట్టారు, హింసించారనే వ్యాఖ్యలు కూడా చాలా మంది చేస్తున్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ ప్రశ్న రావణ్ ఒక యూట్యూబర్. సో గత కొన్ని రోజుల నుంచి పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి అతని ఛానల్లో వ్యాఖ్యలు చేస్తా ఉన్నాడు. అయినప్పటికీ అంటే ఎవరు కూడా పెద్దగా దాని గురించి ఆలోచించలేదు. అయితే రీసెంట్గా ఒక దళిత క్రీస్తుకు సంబంధించి సమరశంకరరావు అనే ఒక సభలో ఈయన చేసిన వ్యాఖ్యలు ఇవి మతానికి సంబంధించి, కులానికి సంబంధించి చాలా చాలా అంటే ఇబ్బంది కలిగే రకంగా అతని పైన వ్యాఖ్యలు చేశాడనే, అంటే బలుగు బలహీన వర్గాల నుంచి పవన్ కళ్యాణ్ని దూరం చేయడానికి ఆ వ్యాఖ్యలు చేశాడు అని చెప్పి చాలా మంది అతని పైన ఆరోపణలు అయితే చేశారు. ఏదైనప్పటికీ ఆ రోజు అతను చేసిన వ్యాఖ్యలు కారణంగానే ఈరోజు అతను జైలు పాలయ్యాడు. దగ్గరగా 4 రోజుల నుంచి కూడా వివిధ పోలీస్ స్టేషన్ల చుట్టూ ఇతనైతే తిప్పడం అయితే జరిగింది. వరుసగా ఇలా అరెస్ట్ చేస్తూ ఉన్నారు కాబట్టి మరి జాడ శ్రావణ్ కుమార్ గారు అంటే మళ్ళీ వెంటనే పోలీసులు అరెస్ట్ చేయకుండా ఆ రకంగా మరి ఆయన వాదన వినిపించి బెయిల్ తీసుకొచ్చారా, లేకపోతే కేసులు ఎవరు పెట్టలేదా? కానీ బయటికేమో దగ్గరగా 38 పోలీస్ స్టేషన్లో ఇతని పైన కేసులు నమోదు అయ్యాయి అంటూ కూడా చెప్తాం. సో చూద్దాం, ఇది ప్రశ్న రావణ్కి సంబంధించిన అప్డేట్. సో చూద్దాం మరి మళ్ళీ అతన్ని అరెస్ట్ చేస్తారా లేదు అనేది. అండ్ మీ కామెంట్స్ ఏంటి, మీరేం చెప్తారు?